వెల్కమ్ టు కెరియర్ మిత్ర. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ ఎపిసోడ్లో ఢిల్లీ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్లో వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. వాటి వివరాలు తెలుసుకుందాము. కెరియర్ మిత్ర ఛానల్ ద్వారా మీరు ఈ నోటిఫికేషన్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కమింగ్ టు మన ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కూడా పాన్ ఇండియా ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఒక ప్యారలల్ బాడీయే. ఇది ఢిల్లీకి మాత్రమే పరిమితి అయిందని మీరు అనుకోకర్లేదు. ఈ నోటిఫికేషన్ అనేది 16th జూన్ నుంచి ఓపెన్ అయింది. దీన్ని 15th జూలై వరకు కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. దీనిలో వచ్చేసి చాలా కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి, బ్రాడ్లీ కవరింగ్ 4 డిపార్ట్మెంట్స్ లైక్ ఫారెన్సిక్ సైన్స్, యానిమల్ హస్బెండరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ. బట్ పోస్ట్ ఈ 4 డిపార్ట్మెంట్లో పోస్ట్ ఆర్ డిఫరెంట్, లైక్ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ 1, ఇంకా ఫిట్టర్ గ్రేడ్, లిఫ్ట్ ఆపరేటర్, ఇలా చాలా రకాల పోస్టులు 25 కేటగిరీస్లో మెన్షన్ చేయబడ్డాయి. ఈ 25 కేటగిరీస్ స్ప్రెడ్ ఓవర్ 4 డిపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ పోస్టులు 1979, అంటే దాదాపు 1980 పోస్ట్ అనమాట. 1979 పోస్ట్ ఉన్నాయి. రిజర్వేషన్ కేటగిరీగా మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో మనము డీటెయిల్స్ అన్నది ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదేవిధంగా ఎగ్జామ్ అన్నది కూడా వాళ్ళు పోస్ట్ వైజ్ మెన్షన్ చేశారు. మనము దీన్ని ఇలా వీళ్ళు డీటెయిల్గా ఒక్కొక్క పోస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ పోస్ట్ అన్నమాట. 21 పోస్ట్ అంటే 21 కోడ్. దీనికి ఎడ్యుకేషన్ ఏంటి, దీనికి ఎక్స్పీరియన్స్ ఏంటి, దీనికి ఏజ్ లిమిట్ ఏంటి అన్నది ఇలా మనం చూసుకుంటూ పోయే బదులు మనము ఇంపార్టెంట్ పోస్ట్ అన్నది ఐడెంటిఫై చేసాం. మేము ఇంపార్టెంట్ పోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ చూసినట్లయితే ఫస్ట్ ఈజ్ పోస్ట్ నంబర్ 41, which is very huge in number. That is a trained graduate teacher in computer sciences. అదేవిధంగా 42, 43 కూడా టీచింగ్ పరంగానే ఉన్నాయి. 675 కంప్యూటర్ టీచర్స్ అయితే 129 డొమెస్టిక్ సైన్స్ టీచర్స్ కావాలంటున్నారు. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్ బోత్ ఇన్ ప్రైమరీ లెవెల్ అండ్ అప్పర్ లెవెల్. సో 41, 42, 43, 44 ఇవన్నీ కూడా హ్యూజ్ నెంబర్స్ ఉన్నాయి. లైక్ 675, 129, 163, 1450. ఇది కాకుండా మనము ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా గుడ్ నెంబర్ ఉంది, 125. దిస్ ఈస్ పోస్ట్ నెంబర్ 34. సో మనము ఈ 4 కేటగిరీస్ డీటెయిల్స్ని ఒకసారి క్విక్గా చూసినట్లయితే మనకి ఇమ్మీడియట్గా యూజ్ అవ్వచ్చు, విచ్ విల్ బి మోర్ ప్రాక్టికల్ బికాస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో లెట్ us quickly go to post number 34 and see what exactly is prescribed in this post and what are the eligibilities and how the exam is planned. Because first మనం అనుకున్నట్టుగా ఎడ్యుకేషన్ అయితేనేంటి, ఏజ్ అయితేనేంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితేనేంటి, ఎగ్జామ్ కూడా ఎన్ని లెవెల్స్ ఉంటుందన్నది పోస్ట్ని బట్టి వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో లెట్ us just restrict to the 4 major posts which are important by virtue of numbers. మనం అనుకున్న విధంగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుందని చెప్పారు. దీని వేకెన్సీస్ వచ్చేసి 125 ఉన్నాయి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ 12th స్టాండర్డ్, అంటే మన ఇంటర్మీడియట్ లెవెల్. అండ్ దే షుడ్ పొజెస్ ఎ స్పీడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 8000 కీ డిప్రెషన్స్. అంటే ఇది స్పీడ్ మెన్షన్ చేస్తున్నారు బికాస్ ఇది డేటా ఎంట్రీ కాబట్టి. అది మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 26.67 వర్డ్స్ పర్ మినిట్, ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ హిందీ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. డేటా వర్క్ కూడా ఇండికేట్ చేశారు, నేచర్ ఆఫ్ జాబ్ కాబట్టి. డిజైరబుల్ ఇచ్చారు కానీ అది డిజైరబుల్ కాబట్టి మనం పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. 12th ఉండి ఈ స్పీడ్ ఉన్నట్లయితే మనము ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి less than 27. ఈ ఏజ్ లిమిట్ ఈజ్ ఓన్లీ ఫర్ జనరల్ కేటగిరీ. ఎప్పుడు ఉండే విధంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్లో కానీ గవర్నమెంట్లో రిలాక్సేషన్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు దీనిలో కూడా ఉంటాయి. అండ్ దీనికి ఎటువంటి టెస్ట్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు, స్క్రీనింగ్ టెస్ట్. కమింగ్ టు అవర్ అనదర్ సెట్ ఆఫ్ ఇంపార్టెంట్ పోస్ట్ ఇన్ టీచింగ్, మనం ముందు చూసినట్టుగా అవి ఎలా ఉన్నాయో చూడడానికి ప్రయత్నిద్దాము. ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ నోటిఫైడ్ వేకెన్సీస్లో హ్యూజ్ నెంబర్ ఉంది. ఈ పోస్ట్ వచ్చేసి కోడ్ ఈస్ 41.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేశారు. ఈ టోటల్ వేకెన్సీస్ ఆర్ వెరీ హ్యూజ్, 675. దీనికి వీళ్ళు చెప్తున్న క్వాలిఫికేషన్స్ ఇస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, అంటే మన బీసీఏ కానీ లేదా బీఈ బీటెక్ కానీ, మిగతా ఇన్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ ఇచ్చారు కానీ బీసీఏ అన్నది చాలా కామన్ కాబట్టి వీ నీడ్ నాట్ వరీ. ఎక్స్పీరియన్స్ అన్నది నిల్ అని ఇచ్చారు, డిజైరబుల్ అయినా ఎసెన్షియల్ అయినా, కాబట్టి మనకు అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. పే స్కేల్ చూపించడం జరిగింది, పే లెవెల్ బి అని, గ్రూప్ బి సెంట్రల్ సర్వీసెస్ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ దీనికి వచ్చి ఏజ్ లిమిట్ 30 years. తర్వాత దీనికి కూడా మనకి ఎగ్జామ్ ఎటువంటిది పాస్ అవ్వాలన్నది తర్వాత వాళ్ళు ఆల్ టీచర్స్కి పుట్ టుగెదర్ లాస్ట్లో మెన్షన్ చేశారు, అదొకసారి చూద్దాము. నెక్స్ట్ కోడ్ ఆఫ్ వేకెన్సీస్ టీచర్స్ ఫర్ సైన్స్ టీచర్. దీనికి వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ డొమెస్టిక్ సైన్సెస్, అంటే మన హోమ్ సైన్సెస్ అన్నమాట. ఇప్పుడు హోమ్ సైన్సెస్ని రీనేమ్ చేయబడడం జరిగింది, మన తెలంగాణలో కూడా బ్యాచులర్ ఆఫ్ డొమెస్టిక్ సైన్స్ అని అంటున్నారు. సో హోమ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఇది ఒక మంచి టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉండి, ఇఫ్ దే ఆర్ రెడీ టు మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, ఇట్స్ ఎ గుడ్ చాయిస్ బికాస్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టింగ్లీ గుడ్. ఈ పోస్ట్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే దే ఆర్ అరౌండ్ 129 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చిన ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ ఈజ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, అంటే ఈ ఛాలెంజ్డ్ పర్సన్స్ పిల్లలు ఉంటారు కదా, ఆ ఛాలెంజ్ స్పెషల్ ఏ సెక్టర్లో అన్నది ఒక్కొక్క దగ్గర డెఫ్ అని, ఆడియో వీడియో అని మెన్షన్ చేశారు. అవి వీళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటంటే బీఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కావాలి. మిగతా ఇద్దరికి కూడా బీఎడ్ అన్నది మెన్షన్ చేయలేదు, అదొకసారి మీరు నోట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ బీఎస్సీ హోమ్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ టీచర్కి మాత్రం బీఎడ్ అనేది మెన్షన్ చేయలేదు. హోమ్ సైన్స్ వాళ్ళకు కూడా డొమెస్టిక్ సైన్స్ డిగ్రీ అండ్ బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి వస్తే దీనికి కూడా బీఎడ్ అన్నది అవసరం. బీఎడ్ అన్నది వాళ్ళు స్పెషల్గా ట్రైన్ అయి ఉంటారు. రెగ్యులర్ బీఎడ్ కెనాట్ హ్యాండిల్ దిస్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, అది అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో బీఎడ్ ఉండాలని మెన్షన్ చేశారు. ఈ వేకెన్సీస్ కూడా దే ఆర్ అరౌండ్ 163. దే ఆర్ క్వైట్ గుడ్ ఇన్ నంబర్. సో పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ కెన్ ట్రై. అండ్ అదర్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. బట్ దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే దే షుడ్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ ఇన్ సీటెట్, అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీఈటీ అంటాం కదా, ఇది సెంట్రల్ లెవెల్లో వాళ్ళు క్వాలిఫై ఉండాలి. సో బీఎడ్ ఉండాలి అండ్ సీటెట్ ఉండాలి. ఇది క్వాలిఫికేషన్స్ వీళ్ళకి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మాత్రం ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. వీళ్ళు కూడా పే లెవెల్ 7లో రిక్రూట్మెంట్ అవ్వబడతారు. సో కమింగ్ టు ద లాస్ట్ వన్ విచ్ వి థాట్ ఈస్ గుడ్ ఇన్ నంబర్ ఈస్ స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ. ఇది కూడా ఛాలెంజ్డ్ చిల్డ్రన్కే, కానీ ఇంకా చిన్న పిల్లలకి, ఎందుకంటే ప్రైమరీ అని ఇండికేట్ చేశారు. దీని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా హ్యూజ్ ఉన్నాయి, 650 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th పాస్డ్ అండ్ 2 year డిఎడ్, అంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. ఈ డిఎడ్ ఈజ్ ఇమ్మీడియట్లీ డూయబుల్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈవెన్ ఇన్ అవర్ స్టేట్. సో this is the main qualification they are expecting for this post of primary teachers. And వీళ్ళు కూడా క్వాలిఫైడ్ సీటెట్ ప్రైమరీ స్టేజ్, అంటే ఇంటర్మీడియట్ కాబట్టి డిఎడ్ చేశారు కాబట్టి సీటెట్లో phase 1 మాత్రం క్వాలిఫై ఉండాలి, అదే మెన్షన్ చేస్తున్నారు. సీటెట్ ప్రైమరీ స్టేజ్. ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ వెరీ హై. వీళ్ళు పే లెవెల్ 6లో రిక్రూట్ అవ్వబడతారు. వీళ్ళ పే స్కేల్ ఈ విధంగా ఉంది. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 30 yearsగా మెన్షన్ చేశారు. మరి ఇలా ఈ హ్యూజ్ నోటిఫికేషన్కి మనము అప్లై చేయాల్సిన విధానము, హౌ టు అప్లై అన్నది యాజ్ యూజువల్ ఆన్లైన్ అప్లై చేయాలి. దిస్ ఈస్ ద వెబ్ లింక్. యూ కెన్ లాగిన్ టు కరియర్ మిత్ర వెబ్సైట్. అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఈ వెబ్ లింక్ డైరెక్ట్ చేయబడుతుంది. మీరు 15th July మధ్యాహ్నం లోపల ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిలప్ చేయాలనేది ఇండికేట్ చేయడం జరిగింది. మీరు మిగతా వివరాలకి ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనం అనుకున్నాం కదా, పోస్ట్ కోడ్ మనం అనుకున్నది 21, 41, 42, 43. మన పోస్ట్ కోడ్కి ఎటువంటి టెస్ట్ లేదు. ఏది ఈ టైర్ 1 టెక్నికల్ లేదు, 2 దీనిలో కూడా లేదు. మనకు సంబంధించిన టెస్ట్ వచ్చేసి ఓన్లీ ఇది మాత్రమే. అంటే టెక్నికల్ టీచింగ్కి
41, 42, 43 అన్న పోస్టులు 44 మనకు ఇప్పుడు మనం చెప్పుకోలేదు. ఎవరైనా అర్హతలు అయ్యింది క్వాలిఫై ఉంటే ఆ నోటిఫికేషన్ డీటెయిల్గా చూసుకోండి. వీళ్ళకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఇండికేట్ చేశారు. అంటే టీచర్స్కి నాట్ ఫర్ కంప్యూటర్ సైన్సెస్ టీచర్, ఇట్ ఈస్ ఫర్ టీచర్స్ ఆఫ్ డొమెస్టిక్ సైన్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్. వీళ్ళకి 200 మార్క్స్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో, ఎంసీక్యూ టైప్లో 2 hours ఉంటుంది. అండ్ ద సిలబస్ ఈజ్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ యాజ్ ఎ కాంప్రిహెన్షన్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ ఉంటుంది. 20 మార్క్స్ ఈచ్ అని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద పేపర్ మాత్రం 100 మార్క్స్కి ఉంటుంది. దీని తర్వాత వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు టీచ్ చేయవలసి ఉంటుందో టీచర్స్ కాబట్టి దాని నుంచి ఒక్కొక్క మార్కు చొప్పున ఎంసీక్యూస్ ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయని చెప్తున్నారు. దీనిలో వీళ్ళు ఇంకా ఫర్దర్ ఏం మెన్షన్ చేశారంటే ఇది టీచింగ్ పోస్ట్ కాబట్టి ఈ సెక్షన్లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ సెక్షన్ అంటే జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. దీనిలో మాత్రం వాళ్ళకి మెరిట్ కన్సిడర్ చేయబడుతుంది. కానీ 2 పుట్టుగెదర్ మాత్రం వాళ్ళు క్వాలిఫై అవ్వాలి క్యాండిడేట్స్. 2 విడివిడిగా కాకపోయినా టోటల్ క్వాలిఫై అవ్వాలి. తర్వాత మెరిట్ వచ్చేసి టీచింగ్ ఎగ్జామ్లు అంటే 100 బిట్స్ అనుకున్నాం కదా, వాటి ద్వారా డిసైడ్ చేస్తారని చెప్పారు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ మిగతా క్వశ్చన్స్, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెగ్యులర్గా మనము ఆన్లైన్ సబ్మిట్ చేయవలసిన డీటెయిల్స్ ఏంటి, ఆ ప్రొఫార్మా ఏంటి, ఆ స్పేస్ స్కేల్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, తర్వాత అక్కడ ఎటువంటి జనరల్ డిసిప్లిన్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాళ్ళు హౌ దే విల్ వ్యూ యాజ్ వయలేషన్, అలాంటి డీటెయిల్స్ అన్ని ఇవ్వబడ్డాయి. ఇది రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ సెక్టర్. దిస్ రిలాక్సేషన్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ రిజర్వ్డ్ సెక్టర్స్. సో ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అని ఇలా ఇవ్వడం జరిగింది. సో మిగతావన్నీ కూడా వీళ్ళు ఫార్మాట్స్ ఇచ్చారు. ఈ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసే ముందు నీట్గా డీటెయిల్గా చూసి ఫాలో అయ్యి ఫిలప్ చేయవచ్చు. ఏదన్నా పర్టికులర్ ఫార్మాట్లో సర్టిఫికేట్స్ లాంటివి ఇవ్వబడాలని మెన్షన్ చేశారో అవన్నీ కూడా మనం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ అయిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో ఎటువంటి ప్రూఫ్స్ కూడా అక్కర్లేదని ఈ మధ్య ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళు కూడా ఇండికేట్ చేస్తున్నట్టే ఇక్కడ కూడా ఇండికేట్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఢిల్లీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ ఎగ్జామ్ notifying for nearly 1980 notifications, which is a huge number. Qualifications చెప్పుకున్నాము, హోమ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ టీచర్స్ అండ్ ఆల్సో ఐటీ అసిస్టెంట్స్ అనేటప్పటికీ మనకి దే ఆర్ జస్ట్ 10th పాస్ విత్ స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఎంట్రీ. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకొని అప్లై చేసుకొని ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఏ ఎంట్రీ ఇన్ గవర్నమెంట్ లెవెల్. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీ హ్యావ్ టు మేక్ అవర్ అటెండ్. సో ఈ కంటెంట్ ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వాచ్ ఫర్ మోర్ సచ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ Career Mitra. ఫాలో ద ఛానల్ రెగ్యులర్లీ, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని నోటిఫికేషన్స్తో కలుద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.